అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి గారు. ముందుగా వారికి స్వాగతం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ జాయిన్ అయినందుకు మా ఈ కార్యక్రమంలో. ఇదివరకే వారితో మనం మనుస్మృతి దీనిపైన ఉన్నటువంటి అపోహలు లేదా విమర్శలు, కుహన విమర్శలు ఏవైనా కావచ్చు, వాటి మీద సరైన విశ్లేషణ చేయడం జరిగింది. ఇది నార్మల్ విశ్లేషణ కాదు, ఆయన ఒకంత రీసెర్చ్ చేశారు. నలంద యూనివర్సిటీ ఏదైతే మన రీసెంట్గా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో దాంట్లోనే మొదటి బ్యాచ్ స్టూడెంట్ హిందూ స్టడీస్లో. సో వారు చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా ఈ మనుస్మృతి మీద జరుగుతున్నటువంటి వివిధ రకాల పిచ్చి విమర్శల్ని తిప్పుకొట్టడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 ఎపిసోడ్స్లో వారితో మనం చాలా కీలక అంశాలని చర్చించాం. వర్ణము లేదా శూద్ర ఇత్యాది పదాలను పట్టుకుని ఏ విధంగా వికృతమైనటువంటి పోకడలకు పోయి విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం చెప్పాం. సరైనటువంటి అర్థాలని విశ్లేషించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో మనుస్మృతి, అందులో భాగంగా ఉమెన్, స్త్రీ ప్రస్తావన ఏముంది మనుస్మృతిలో. చాలామంది ఈ లిబరాన్లందరూ కూడా చేసే కామెంట్స్ ఏంటి అంటే, మనువు స్త్రీ వ్యతిరేకి, అతను స్త్రీల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు, అసలు రైట్సే లేవు అని. నిజంగా రైట్స్ లేవా? అసలు ఉన్న రైట్స్ని చూస్తే వీళ్ళందరికీ కూడా గుండె బదలైపోతేమో. సో ఆ వాస్తవాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా మరొకసారి స్వాగతం మీకు. నమస్తే అన్న. నమస్తే. సో మీరు ప్రీవియస్గా చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటుగా మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేయాల్సినటువంటి అంశం మనుస్మృతిలో ఉమెన్ యొక్క పాత్ర ఏంటి అనేది. సో దానికంటే ముందు ఒక చిన్న అంశం మొన్న పెండింగ్లో ఉండిపోయింది. ఏంటి అంటే పనిష్మెంట్స్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ద క్రిమినల్. శూద్రుల్ని ఎక్కువగా హింసించేలాగా మనుస్మృతి ఉంది అని చెప్పేసి అబద్ధపు కథనాల్ని నిత్యము ఏదో ఒక వీడియోని ప్రసారం చేసేటటువంటి మోక ఉంది కదా, వాటికి విరుగుడుగా ఈ వీడియోని చూపించే ప్రయత్నం చేయండి. ఇది ఆధార సహితమైనటువంటి వీడియో, ఎక్కడా కూడా ఎటువంటి వక్రీకరణలు లేనటువంటి సమాచారం ఇది. సో ఒక పదాన్ని అటు ఇటుగా మార్చేస్తే చాలా రకాల అర్థాలు మార్చవచ్చు. కానీ ఇదంతా కూడా మన కళ్ళని మన వేళ్లతో పొడిచేటటువంటి ఒక విషమ విధానం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మీరు చెప్పండి, పనిష్మెంట్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ద క్రిమినల్. నిజంగానే శూద్రుల పట్ల మనువు చాలా దారుణంగా వ్యవహరించారు, ముఖ్యంగా ఈ పనిష్మెంట్స్ కేటగిరీలో. లేదా చాలా లిబరల్గా ఉంటారు శూద్రుల విషయంలో. ఎక్కువ తను ఫోకస్ చేసిందంటే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వారికి ఎక్కువ పనిష్మెంట్ అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే నాలెడ్జ్ స్టేటస్ తగ్గట్టు వాడికి పనిష్మెంట్. అంటే వాడు ఎక్కువ నాలెడ్జ్ ఉండి వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడికి ఎక్కువ పనిష్మెంట్. మీరు ఇక్కడ చూస్తే కూడా ఒకవేళ శూద్రుడు ఏమైనా తప్పు చేస్తే వాడికి 8 రెట్లు పనిష్మెంట్ ఇవ్వాలి. అదే ఒక వైశ్యుడు చేస్తే 16 రెట్లు ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి. అదే ఒక క్షత్రియుడు చేస్తే 32 రెట్లు ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి. దానికి డబుల్ 64 రెట్లు ఎక్కువ బ్రాహ్మణుడు చేస్తే ఇవ్వాలి. అంటే 4 అంటే శూద్రుడు తప్పు చేసిన దానికంటే బ్రాహ్మణుడు తప్పు చేసిన దానికి ఎక్కువగా శిక్ష. ఎందుకంటే తెలిసి చేస్తున్నాడు, తెలిసి చేసేవాడు తప్పు. ఇంకా ఏమంటున్నానంటే అది ఈవెన్ 100 రెట్లు కూడా అవ్వచ్చు, లేదా 128 రెట్లు కూడా అవ్వచ్చు ఒకవేళ వాడు బ్రాహ్మణుడు అయితే అని. బ్రాహ్మణుడు అంటే మనం చెప్పుకున్నట్టు చాలా తెలివిపరుడు, అన్ని తెలిసి ఉన్నవాడు. అట్లాంటి వాడు తప్పులు చేస్తే వాడికి శిక్ష పడుతుంది. ధర్మాధర్మ విచక్షణ ఉన్నవాడు, ఇవన్నీ తెలిసి కూడా తప్పు చేయడం అంటే. అయితే అక్కడ చెప్తున్నాడు మనం పనిష్మెంట్ షుడ్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాలెడ్జ్ అండ్ వాడి సోషల్ స్టేటస్ ప్రకారంగా. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా మను యాక్చువల్గా శూద్రుల పట్ల చాలా లిబరల్గా, చాలా లీనియంట్గా ఉన్నాడు. బ్రాహ్మణుల పట్ల కఠినంగా వ్యవహరించాడు. దీనికి కారణం ఏంటి అంటే, శూద్రులు అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క లోకజ్ఞానం తక్కువ, వారి యొక్క కష్టం మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. అండ్ వీళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళకి ఎంతో అంతో సమాచారం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. అరే నువ్వు తెలిసి తప్పు చేస్తే నీకు ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది అనే అంత లిబరల్ థాట్ ప్రాసెస్ ఆనాడే మనకి మనువు ద్వారా అందించబడింది. ఇది గ్రహించని లేదా ఇది గ్రహించకుండా చేసేటటువంటి మూర్ఖులు మన మీద విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర మాత్రం అబ్జర్వ్ చేయండి, 10 మందికి చెప్పండి. ఏదైతే 8, 16 అలాగే 32, 64 అంటే 4 రెట్లు ఎక్కువగా బ్రాహ్మణుడిని శిక్షించాల్సిన అవసరం ఉంది వాడు తప్పు చేస్తే అని. అలాగే మనం ఆల్రెడీ వర్ణాల గురించి మాట్లాడుకున్నాం. పుట్టుక కాదు డిసైడ్ చేసేది, మన యొక్క కర్మనే మనల్ని వర్ణాల్లో ఫిక్స్ చేస్తుంది. అండ్ ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు,
ఎవరికి ఏది ఇష్టమో, ఎవరు దేని పట్ల అనురక్తి కలిగి ఉన్నారో, ఎవరు దేని పట్ల అర్హత కలిగి ఉన్నారో దానిలో ఫిక్స్ అవుతూ ఉంటారు. సో ప్రతి మనిషిలో ఈ 4 వర్ణాలు ఉంటాయి. మెజారిటీ ఏది డామినేట్ చేస్తుందో అది మనకి అవుట్పుట్లో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ మీరు రెడ్లు. సో జనరల్గా వీళ్ళందరూ చెప్పేలాగా మనం సామాన్య పరిభాషలో తీసుకుంటే మీరు శూద్రుడు అవ్వాలి. నేను కూడా శూద్రుడినే, ఓకే, బీసీఏ కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఒక విషయం మీద తీవ్రమైన పరిశోధన చేశారు, ఒక యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి మీరు ఈ కేటగిరీలో మొత్తం కూడా మీరు బ్రాహ్మణులు, అంతే కదా. చాలా సింపుల్ లాజిక్. దీన్ని పట్టుకొని రకరకాల కోణాలు, వికృతమైన విమర్శలు. సో ఇది బాగుందండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇవాళ టాపిక్ అయినటువంటి రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ మనుస్మృతి. ఇది మాత్రం చాలామంది ఎవరైతే మనుస్మృతి మీద ఏడుస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం చూస్తూ ఉంటే జాగ్రత్తగా గుండెల మీద చేసుకోండి, ఎందుకంటే మీ గుండె పేలిపోయే అవకాశం ఉంది. అందులో ఉండేటటువంటి సమాచారం అలాంటిది. సరే, ముందుగా ఉపనయన ఫర్ ఉమెన్ ఇన్ మనుస్మృతి. యాక్చువల్గా చూస్తే మన హిందూ సొసైటీ వచ్చేసి, మన హిందూ ధర్మాలు వచ్చేసి మన టైం పీరియడ్ని 3గా విభజించిందన్న. ఫస్ట్ అది తెలుసుకోవాలి దీనికి వెళ్ళే ముందు. ఎర్లీ వేదిక్ పీరియడ్, ఇతిహాసిక్ పీరియడ్, తర్వాత పురాణిక్ పీరియడ్ అని. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే వేదిక్ కాలమే. ఆ కాలంలో ఉపనయనం అనేది ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ సమానంగా ఉండేది. వాళ్ళు వేదాభ్యాసం చేయాలి, విద్యాభ్యాసం చేయాలి అంటే. తర్వాత వచ్చేసరికి ఇతిహాస కాలం కానీ, తర్వాత పురాణిక్ ఏజ్ వచ్చేసరికి ఆడవాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు ఓన్లీ ఇంటికి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఓన్లీ పతి సేవ, తర్వాత దాంట్లోనే లీనమైపోయి ఇవన్నిటికీ దూరంగా ఉన్నారు. ఓకే. అయితే మీకు దీని ఫర్దర్ రెఫరెన్సెస్ అంటే చాలా ధర్మశాస్త్ర బుక్స్లో మీకు దొరుకుతాయి. దాంట్లో హారిత స్మృతి కావచ్చు, ఆశ్వాలైన గృహ్య సూత్రంలో కావచ్చు, దాంట్లో చాలా రెఫరెన్సెస్తో పాటు మనకి ఇస్తారు వేదాలలో ఎట్లా చెప్పబడిందని. ఈవెన్ మనువు కూడా ఇస్తాడు దాని గురించి. సో ఎక్కడ కూడా ఉపనయనం ఓన్లీ వీరికి మాత్రమే చేయాలి, వారికి మాత్రమే చేయాలి అనేది ఏమీ లేదు. ఉపనయనం అందరికీ చేయాలి. ఎవరైతే విద్య ఆర్జించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపనయనం చేయాలి వేదాల ప్రకారం. సో అందులో ఉమెన్ లేకపోతే శూద్ర లేకపోతే అలాంటివి ఏమీ లేవు. సో అలాగే ఉమెన్ ఫౌండేషన్ ఆఫ్ ప్రాస్పరస్ సొసైటీ అంటే స్త్రీలు ఒక సుసంపన్నమైన సమాజానికి పునాదులు లాంటి వాళ్ళు అని చెప్తున్నాడు మనం. దాంట్లో ఏంటంటే 3వ అధ్యాయం 56వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఏ సమాజంలో అయితే తనకి గౌరవ మర్యాదలు దక్కుతాయో ఆ సమాజమే వర్ధిల్లుతుంది, కీర్తి ఇంకా ప్రాస్పెరిటీతో వర్ధిల్లుతుందని చెప్తున్నాడు. సొసైటీ దట్ ప్రొవైడ్స్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ టు ఉమెన్ ఫ్లరిషెస్ విత్ నోబిలిటీ అండ్ కీర్తి, ప్రాస్పెరిటీ. ఓకే. తర్వాత ఏ సమాజం అయితే ఆడవారిని ఉన్నత స్థాయిలో పెట్టదో వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా నిందలు అపనిందలు ఎదుర్కోవాలి. తాలిబాన్లు తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా స్త్రీలను అత్యంత దారుణంగా కేవలం ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తారు. ఏదో పిల్లలకనే యంత్రంగా చూస్తారు, లేకపోతే ఏదో శారీరక సుఖాలు ఇచ్చేటటువంటి. మరి అటువంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత్ లాంటి కొన్ని దేశాలు ముష్టి వేయకపోతే అవి బతకలేవు. మనం జొన్నలు పంపించకపోతే లేకపోతే గోధుమలు పంపించకపోతే సస్తా రాకలతో. సో అటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఆ దేశంలో స్త్రీకి ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనువు చెప్పింది కేవలం హిందువులకు లేకపోతే భారతదేశానికి కాదు, ఆయన చెప్పింది భూమండలానికి. ఇంకా మనం చూసుకుంటే నా యొక్క విశ్లేషణ ఇవ్వడం జరిగింది. చాలా వరకు కన్జర్వేటివ్ ముస్లిం దేశాలలో ఇవాళ ఆడవాళ్ళని హాఫ్ ఇంటెలిజెంట్గా, వాళ్ళు అనర్హులు, ఈక్వల్ రైట్స్ అనే విధంగా చూస్తున్నారు వాళ్ళని. కరెక్ట్. అండ్ ఈవెన్ ఇంకా ఏంటంటే యూరోపియన్ దేశాల్లో చూసుకుంటే వాళ్ళు బైబిల్ని పట్టుకొని బైబిల్లో ఉన్న కాన్సెప్ట్స్ ప్రకారంగా ఆడవారిని చూడడం జరుగుతుంది. ఈవెన్ మీరు మన శివశక్తిలో మన కరుణాకరణ చాలా కాన్సెప్ట్ చెప్పాడు బైబిల్లో ఏ విధంగా ఆడవారిని ట్రీట్ చేయడం జరిగిందని. వీరు అంత మూఢత్వంతో ప్రవర్తిస్తారు, వీరు మనకి నేర్పుతుంటారు సభ్యత దాని గురించి. నెక్స్ట్ ప్రాపర్టీ రైట్స్. అసలు ఈ మధ్యనే ఒక దేవియనో ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ, ఆవిడ పేరు ఇదేంటిది ఉమెన్ యాక్టివిస్ట్ లేకపోతే హక్కుల కార్యకర్త ఇలాంటిదో ట్యాగ్ లైన్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆవిడ చెప్పింది హిందూ ధర్మంలో లేదండి ఇదంతా, ఎప్పుడు అణచివేతే ఉంటుంది, ఇంట్లోనే పెట్టేసే వంటింటి కుందేల్లా చూస్తారండి ఆడవాళ్ళని. అదే ఇతర మతాలను కోట్ చేసి అద్భుతంగా చెప్పింది. ఆ మూర్ఖురాలికి అర్థం అవ్వాలంటే కొంచెం గట్టిగా చెప్పాలి. 9వ అధ్యాయం 130వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, మనం ఒక కొడుకుతో సమానంగా చూడాలి కూతుర్ని. అండ్ తను ఉన్నప్పుడు తన ప్రాపర్టీని ఎవడు లాక్కోగలడు, అంత ధైర్యం ఎవడైనా చేయగలడా అని మనం ప్రశ్నిస్తున్నాడు. దానికి డాటర్ ఈజ్ ఈక్వల్ టు హిస్ సన్ ఇన్ హర్ ప్రెజెన్స్. హౌ కెన్ ఎనీవన్ స్నాచ్ అవే హర్ రైట్
ఓవర్ ద ప్రాపర్టీ. అదే ఎవరైనా లాక్కోగలడా అని ప్రశ్నిస్తున్నాడు. దానికి 9వ అధ్యాయం 130వ శ్లోకం. దాంట్లో 31వ శ్లోకంలో దానికి వర్ణన ఇస్తున్నాడు. తను ఏమంటున్నాడంటే తన తల్లి నుంచి వచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద సోల్ రైట్ ఓన్లీ కూతురికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు అని. ఓకే. ఎందుకు తర్వాత ఇంకొకటి ఏంటంటే మను ప్రకారం కూతుర్లకి తన అన్నలు తమ్ముళ్ళతో పాటు సమాన హక్కు ఇవ్వాలి తండ్రి ప్రాపర్టీలో అయితే, అండ్ తల్లి దాంట్లో అయితే సంపూర్ణంగా ఆడవాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు అలా ఇవ్వాలి అనేది కూడా మను చెప్తాడు. ఏంటంటే ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆడవాళ్ళు ఎవరి మర్సీ మీద బతకొద్దు, అంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడొద్దు, అంత కర్మ లేదు మన దేశంలో స్త్రీకి. అందుకని వాళ్ళు ఒక సుసంపన్నమైన సమాజానికి పునాదులు లాంటి వారు అని చెప్తాడు. ఎస్. అలాగే 9వ అధ్యాయం 212, 213 శ్లోకాలు. ఒకవేళ ఒక మనిషికి అంటే వాడు ఆ ఫ్యామిలీ పెద్ద అనుకోండి, తనకి భార్య లేదు లేదా తనకి కుటుంబ సభ్యులు ఎవరు లేరు, పిల్లలు లేరు, అప్పుడు తన సంపదను సమానంగా తన తమ్ముళ్ళ మధ్యలో తన చెల్లెల మధ్యలో పంచాలి, అన్నదమ్ముళ్ళు చెల్లెల మధ్యలో పంచాలి. ఆ కుటుంబ పెద్ద ఒకవేళ తన షేర్ని సమానంగా తమ్ముళ్ళకి లేదా చెల్లెలకి ఇవ్వకపోతే తాను లా ప్రకారంగా శిక్షితుడు అని మను చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ యొక్క సేఫ్టీని ఎన్షూర్ చేస్తూ ఇంకేమంటున్నాడంటే వారికి కఠిన శిక్షలు ఇవ్వాలి. ఎవరైతే ఆడవాళ్ళ సంపదని లేదా వాళ్ళ ప్రాపర్టీని లాక్కోవాలని ప్రయత్నిస్తాడో వారికి కఠినంగా శిక్షించాలని అంటున్నాడు. ఈవెన్ వాళ్ళు తన సొంత బంధువులైనా సరే. 8వ అధ్యాయంలో 28, 29వ శ్లోకంలో ఏమంటాడంటే ఒక స్త్రీ అంటే తను సొంతంగా ఉంటుంది, తనకి పిల్లలు లేరు, ఒంటరి స్త్రీ అంటారు కదా, ఒంటరి స్త్రీ, తనకి ఎవరు లేరు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే మళ్ళీ ఇది అందరు తప్పు భావిస్తారు. దాని వివరణ ఇంకా ఫర్దర్ మనం కిందికి వెళ్ళినప్పుడు వస్తుంది ఎందుకు అలా చెప్పాడు అనేది. మనం తన ఒకవేళ విధవ స్త్రీ అయి ఉండి తనకు ఒకవేళ భర్త లేకపోతే లేదా భర్త విదేశాల్లో ఉంటే లేదా తన ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు ప్రభుత్వ కర్తవ్యం అది తనకి సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వడం. అండ్ ఒకవేళ తన మిత్రులు కానీ తన బంధువులు కానీ తన సంపదను తన ఆస్తిని దోచుకుంటే ఆ ప్రభుత్వము ఆ రాజు వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చి తన సంపదని తనకు తిరిగి ఇవ్వాలి. సో అంత స్థాయిలో ఒక ఉమెన్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నాడు. అది రాజుకు చెప్తున్నాడు, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాడు. అదొక హెచ్చరిక. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ అవే కదా ఇంకొక పేరుతో ఆచరిస్తున్నప్పటికీ అవన్నీ ఒకప్పుడు మనువు చెప్పిన రూల్సే. అలాగే మనువు చెప్పినటువంటి రూల్స్ ఇప్పుడు అలాగే యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి అని లేదు. కాలానుగుణంగా మార్పులు అమెండ్మెంట్స్ చేసుకోవచ్చని ఆయనే మళ్ళీ చెప్పడం జరిగింది. అదే మనుస్మృతిలో. కాబట్టి కొన్ని ప్రస్తుత కాలానికి భలే ఉంది అనిపిస్తాయి, కొన్ని అవుట్డేటెడ్గా అనిపించవచ్చు. బట్ మనువు చెప్పింది లోక కళ్యాణం కోసం, హితం కోసం, అట్ ది సేమ్ టైం కేవలం మనుషుల కోసమే కాదు, సర్వ ప్రాణులు చాలా బ్యాలెన్స్డ్గా ఎలా జీవించాలి ఈ ప్రకృతిలో అని. రైట్ అండి. స్టీలింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఉమెన్. ఒకవేళ వాళ్ళు దొంగలిస్తే ఏంటి పరిస్థితి అనే దాని గురించి, ఎవడైతే దొంగలించి తన ఆస్తి పైన అంటే స్త్రీ యొక్క ఆస్తి పైన వాడి జీవనాన్ని గడుపుతుంటే అటువంటి వాడికి కఠిన శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా దిగజారుడు మనుషులు అని చెప్తాడు మనం. ఒకవేళ అంతకంటే నీచమైన ఇంకోటి లేడు, వాళ్ళని అసలు మనుషులుగా ట్రీట్ చేయడు మనం. ఇంకా ఏమంటాడంటే అంటే ఎవరు కూడా ఆడవాళ్ళ యొక్క సంపదని దోచుకోలేరు. ఎనీ స్టీలింగ్ ఆఫ్ ఉమెన్స్ ప్రాపర్టీ ఈజ్ ఎ స్ట్రిక్ట్ నో యాజ్ పర్ మనుస్మృతి. నో వన్ షుడ్ డేర్ ఎవరు ధైర్యం చేయొద్దు away the property of a woman. Manu further takes the concept further and states that even slightest exchange of tangible items amount to sale or purchase and hence against principles. ఇది చెప్తాను అంటే మనకి మూవబుల్ అసెట్స్ అంటాం కదా, అంటే మూర్త ద్రవ్యాలు అని, అవి కూడా స్త్రీది. ఎవడు విక్రయించలేడు, ఎవడు కొనుక్కోలేడు ఆవిడ అనుమతి లేకుండా. అట్లా చేస్తే కూడా వాడిని శిక్షించాలని చెప్తున్నాడు. అండ్ ఒకవేళ ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యారేజ్లోకి వెళ్తే, కాన్సెప్ట్లోకి వెళ్తే, దానికంటే ముందు చెప్పేది ఏంటంటే మనము ఎవరైతే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాడో అది అసురి వివాహం లేదా మ్యారేజ్ ఆఫ్ డెవిల్స్ అని అంటున్నాడు
రాక్షస వివాహం అని సో అంటున్నారు. ఇది మనకి జనరల్గా మనుస్మృతిని జస్ట్ ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. కాకపోతే ఏవైతే విమర్శలు ఉన్నాయో బయట మీరు వాటిని ప్రధానంగా తీసుకోవడం జరిగింది అండ్ వాటిని ఒక దగ్గర క్రోడీకరించడం జరిగింది, చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనం గత ఎపిసోడ్స్తో పాటుగా ఈ ఎపిసోడ్లో ఇంతవరకు కవర్ చేసినటువంటి అంశాలను ఒకసారి మీరు పునః చూడకపోయింటే పరిశీలించండి, అలా 10 మందికి షేర్ చేయండి. మనం మరీ పెద్ద పెద్ద నీటి వీడియోలు కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తామంటే మ్యారేజ్ ఆఫ్ ఉమెన్, దీని గురించి మరో ఏం చెప్పారు అనే విషయాన్ని గురించి మనం చర్చిద్దాం. దాంట్లో మ్యారేజ్ ఒకటే కాదు, ఇప్పుడు స్త్రీ సశక్తీకరణ అంటున్నారు, తర్వాత లేడీస్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. అవన్నీ ఫస్ట్ మనం ఎప్పుడో చెప్పడం జరిగింది. అసలు ఎప్పుడైతే కనీసం బట్టలు వేసుకోవడం కూడా తెలియనటువంటి అనాగరికమైనటువంటి జనాలు భారతదేశానికి చుట్టుపక్కల ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నప్పుడే, అసలు దేశమే వాళ్ళకొకటి ఉంది అని తెలియనప్పుడే మనకి మనం ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. సో ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ప్రతి భారతీయుడు. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోతే, వక్రీకరించిన చరిత్రే మనదనుకుంటే మనం బానిసలుగానే ఎప్పటికీ ఉండిపోతాం. ఎందుకంటే మనం చాలా శక్తివంతులం అన్ని విషయాల్లో, ఆలోచనలోనూ, అలాగే గత చరిత్ర విషయంలోనూ. కాబట్టి దయచేసి ఎవరు కూడా మేమేంటి ఈ పరిస్థితిలో ఉన్నామో అని ఆలోచించకండి. ఎవడో చెప్పేటటువంటి తప్పుడు సమాచారంతో మనం అందరం కూడా వెరీ వెరీ వెల్ నాలెడ్జబుల్ పీపుల్ అన్నమాట. అంటే మన పూర్వుల చరిత్ర తెలిస్తే, వారి యొక్క ఆలోచన శక్తి తెలిస్తే మనకి ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. అండ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండ్ జై భారత్.